తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలా. మీ కారాన్ని బట్టి పచ్చిమిర్చికాయలు 2 కానీ 3 కానీ కట్ చేసుకొని సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. నేను ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాను. 2 టమోటాలు కట్ చేసి సన్నగా తరిగిన ముక్కలు పెట్టుకోవాలా. కొత్తిమీర 2 పుదీనా ఆకులు సన్నగా తరిగి ఇలా పక్కన ప్లేట్లో ఉంచుకోవాలా. కరివేపాకు కూడా 2 ముక్కలు సన్నగా తరిగి ఇలా పక్కన పెట్టుకొని ముందుగా తయారు చేసుకున్న దోసపిండి, ఇందులో బియ్యం కొద్దిగా ఉద్దులు కొద్దిగా మరియు అటుకులు ఉంటే అటుకులు వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్గా అటుకులు లేకపోతే బురుగులు వేసుకోవచ్చు. ఇవంతా బాగా మిక్సీ గ్రైండర్ చేసుకున్న తర్వాత మనము ఈ పిండిని ఒకరోజు బాగా పులియబెట్టిన తర్వాత నెక్స్ట్ రోజు ఇలా పులంటలు తయారు చేసుకోవాలి. పిండితో కొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొద్దిగా చిటపటలాడిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కరివేపాకు తర్వాత పచ్చిమిరపకాయలు అవి వేసి కొద్దిగా డీప్ ఫ్రై చేయాలి. కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. వేగిన తర్వాత ఆనియన్లో వేయాల. హై ఫ్లేమ్లో అయినా వెయిట్ చేసుకోవచ్చు, లేదంటే సిమ్లో పెట్టుకొని నిదానంగా అయినా చేసుకోవచ్చు. మీ టైంని బట్టి ఫాస్ట్గా హై ఫ్లేమ్లో పెట్టి ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇది కొద్దిగా ఆనియన్ ఇలా ఎర్రగా వేగిన తర్వాత మనం టమోటాలు వేసుకోవాలి. ఇంకా కొద్దిగా వేగల్లా. ఇది ఎర్రగా వేగాయి కదా, వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి, రుచికి తగిన. తర్వాత సన్నగా తరిగిన టమోటా ముక్కలను ఇందులో వేగనివ్వాలి. అది కొద్దిగా వేగిన తర్వాత ½ టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా మగ్గిన తర్వాత పసుపు వేసుకున్న తర్వాత ఇలా డీప్ ఫ్రై చేయాలి. కొద్దిగా అది వాసన లేకుండా ఉన్నంత వరకు ఇట్లా తిప్పుతూ ఉండాలి. పసుపు కొద్దిగా వేగిన ఇలా వేయాలి, ప్యాన్లో వేయాలి. సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా ముక్కలను ప్యాన్లో వేసిన తర్వాత ఇలా తిప్పుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టు. ఇది బాగా ఇప్పుడు మనం తయారు చేసుకున్న పులంటలు తయారీ విధానానికి అవసరమైన ఇంగ్రీడియంట్ని కొద్దిగా చల్లారిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండిని కొద్దిగా ఇలా కలపాలి. బాగా కలిసేంత వరకు సాల్ట్ తెగపడ సాల్ట్ని వేసుకోవాలి. నాకు అందాజుగా నేను వేసుకుంటున్నాను. మీకు ఇది వంట సోడా అండి. సాల్ట్ కొద్దిగా వేసిన తర్వాత వంట సోడాను తగినంత వేసుకోవాలి. వంట సోడా వేసామంటే మళ్ళీ మనగా ఉంటుంది, బాగుండదు. కొద్దిగా వేసుకోవాలి. సాల్ట్ వంట సోడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. పిండిని ఇలా బాగా తయారు చేసుకున్న ఈ ఇంగ్రీడియంట్ని కొద్దిగా చల్లారించాం కదండి. చల్లారిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పిండిలో ఈ విధంగా కలుపుకోవాలండి. బాగా కలిసిన తర్వాత మిక్స్ చేసిన తర్వాత కొద్దిసేపు ఉన్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచేయాలండి మూత పెట్టేసి. ఇలా బాగా మిక్స్ అయిపోవాలండి. మిక్స్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ అలాగే పెట్టేసి మూత పెట్టేయండి.
ఇందాక మనం బాగా మిక్స్ చేసాం కదండి పిండిలో మనం తయారు చేసుకున్న వేపుడు తాలింపుని. తర్వాత 2 మినిట్స్ మూత పెట్టి ఉంచేయాలండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలా. ప్యాన్ పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకోవాలా. ప్యాన్ పెట్టిన తర్వాత అది వేడవుతూ ఉంటుంది. వేడయ్యేలోపు మనము ఈ ఆయిల్ డ్రాప్ వేసుకొని దాన్ని బాగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అన్నిట్లో ఒక్కొక్క 1 డ్రాప్ వేసుకున్న తర్వాత ఇలా అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ఈ పిండిని ఇలా ఇందులోకి వేయాలి. వేసిన తర్వాత అన్నిట్లో వేయాలండి. ఇట్లా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచిన తర్వాత దీనిపైన ఒక మూతను ఇలా పెట్టాలి. 5 మినిట్స్ తర్వాత మూతను ఓపెన్ చేసి ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయిందండి. మనం బాగా మగ్గినట్టు అనిపిస్తుంది కదా, పైన తెమ్మ అనేది లేదు. ఇలా మనము మగ్గిన తర్వాత ఇలా స్టిక్తో మనము దీన్ని తిప్పుకోవాలండి. ఇలా ప్రతిదానికి బాగా వేగింది కదా, ఇటువైపు కూడా విధంగానే వేగాలండి. మనం ముందుగా ఆయిల్ వేసుకున్నాము కాబట్టి మనకి ఇలా ఈజీగా అంటుకోకుండా ప్యాన్కి ఇలా తిరుగుతుందండి. ఆయిల్ వేసుకోకపోతే అతుక్కుంటుందండి. ఇలా అయితే మనం నీట్గా మనము తిప్పేయడానికి వీలుగా ఉంటుందండి. అయిన తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో అయితే అంత లోపల కూడా బాగా మెత్తగా మగ్గుతుందండి. ఇలా అయిన తర్వాత మనం ఒక బౌల్లో తీసుకోవాలండి. చూడండి ఎంత ఈజీగా త్వరగా తయారైన పుల్లంటల్ని మనం ఈ విధంగా ఒక వేడి చల్లారనివ్వకుండా తీసుకోవాలండి. ఇప్పుడు మనము తయారు చేసిన విధంగా మరి ఇంకొకసారి కూడా మళ్ళీ ఇదే విధంగా వేసుకోవాలండి. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ప్రతి బౌల్లోకి ఒక 1 డ్రాప్ అంత ఆయిల్ వేసిన తర్వాత మనం ఎర్రకారం చట్నీ కానీ పల్లీల చట్నీ కానీ వేసుకొని తినచ్చండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.